తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మోనాలిసా అనే యువతి గత కొంతకాలంగా మహాకుంభమేళాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఈమెపై ప్రతిరోజు కొన్ని వీడియోలు వస్తున్నాయి. పూసల దండలు అమ్ముకునే స్థాయి నుంచి ఓ సినిమాలో నటించే స్థాయికి వచ్చింది. అసలు ఈ మోనాలిసా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ డ్రైవ్లో తెలుసుకుందాం. మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ పొట్టకూటి కోసం కష్టపడుతున్న మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన అమ్మాయి. అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. కొన్నేళ్లు బాగానే చదువుకున్న ఆమె కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడగా తమ్ముడి కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవలే వెల్లడించింది మోనాలిసా. మోనాలిసా ఓ వీడియోలో మాట్లాడుతూ ఆమె మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ నగరం నుంచి వచ్చానని తెలిపింది. గత 15 రోజులుగా ఇక్కడ ఉంటున్నానని, అయితే తనకు తెలియకుండా ఎవరో రహస్యంగా వీడియో తీశారని, ఆ తర్వాత అది వైరల్గా మారిందని చెప్పింది. ప్రస్తుతం మోనాలిసా కుంభమేళాలో దండలు విక్రయిస్తోంది. అయితే ప్రజలు తన వద్దకు వచ్చి తన అందం గురించి మాట్లాడుకుని వీడియోలతో వెళ్ళిపోతారని, పూసలు కొనడం లేదని ఆమె చెప్పింది. మహాకుంభమేళాలో మోనాలిసా 11,000 రూపాయల వరకు దండలు విక్రయిస్తుంది. పిల్లి కళ్ళు, అమాయకపు చూపులు, అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్గా మారిపోయింది. పెద్ద ఎత్తున ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరి తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. ఈమె వీడియోలను బాలీవుడ్కి చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. చేప కళ్ళు ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ దీనికి మీరెలా స్పందిస్తారంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
అనేక మంది ఈమె హీరోయిన్ మెటీరియల్ అని చెబుతూ ఛాన్స్ ఇవ్వమని కోరారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమా అయిన డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నానని, రైతు కూతురి పాత్రకు మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్లి ఆమెను కలుస్తానని, సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెబితే వెంటనే తీసుకొచ్చి యాక్టింగ్ కూడా నేర్పిస్తానని అన్నారు. ఆ తర్వాతే ఆమెను తన సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. నల్లగానే ఉన్న అద్భుతమైన అందంతో మోనాలిసా అంతకు మించిన కళ్ళతో అందరినీ కట్టిపడేసింది. ఈమెను చూసిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తొలిసారి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో ఆమె చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. కుంభమేళాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకుంటూనే వీడియోలు తీస్తూ రచ్చ చేస్తున్నారు. ఆమెకు అది నచ్చకపోయినా అంతా అలాగే చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక అమాయకంగా చూస్తోంది. ముఖ్యంగా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే సమాధానమిస్తోంది. మోనాలిసా వైరల్గా మారడంతో పలువురు ఆమెను ఫోటోలు తీయడానికి తన షాపులోకి బలవంతంగా ప్రవేశించారు. ఆమెను వెంబడించడంతో మోనాలిసా భయాందోళనకు గురైంది. విషయాన్ని గ్రహించి ఆమెకి ప్రత్యేక మేకప్ కూడా చేసింది ఓ బ్యూటీషియన్. ఏది ఏమైనప్పటికీ పూసల దండలు అమ్ముకునే అమ్మాయి సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది. మట్టిలో మాణిక్యంలా వైరల్గా మారింది. తాను చేస్తున్న సినిమాతో మోనాలిసాకు మంచి అవకాశాలు రావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. మోనాలిసా అనే యువతి గత కొంతకాలంగా మహాకుంభమేళాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఈమెపై ప్రతిరోజు కొన్ని వీడియోలు వస్తున్నాయి. పూసల దండలు అమ్ముకునే స్థాయి నుంచి ఓ సినిమాలో నటించే స్థాయికి వచ్చింది. అసలు ఈ మోనాలిసా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ పొట్టకూటి కోసం కష్టపడుతున్న మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన అమ్మాయి. అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. కొన్నేళ్లు బాగానే చదువుకున్న ఆమె కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడగా తమ్ముడి కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవలే వెల్లడించింది మోనాలిసా. మోనాలిసా వీడియోలో మాట్లాడుతూ ఆమె మధ్యప్రదేశ్లోని మహేశ్వర్ నగరం నుంచి వచ్చానని తెలిపింది. గత 15 రోజులుగా ఇక్కడ ఉంటున్నానని, అయితే తనకు తెలియకుండా ఎవరో రహస్యంగా వీడియో తీశారని, ఆ తర్వాత అది వైరల్గా మారిందని చెప్పింది. ప్రస్తుతం మోనాలిసా కుంభమేళాలో దండలు విక్రయిస్తోంది. అయితే ప్రజలు తన వద్దకు వచ్చి తన అందం గురించి మాట్లాడుకుని వీడియోలతో వెళ్ళిపోతారని, కానీ పూసలు కొనడం లేదని చెప్పింది. మా కుంభమేళాలో మోనాలిసా 11,000 రూపాయల వరకు దండలు విక్రయిస్తుంది.
పిల్లి కళ్ళు అమాయకపు చూపులు అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్గా మారిపోయింది. పెద్ద ఎత్తున ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరి తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. ఈమె వీడియోలను బాలీవుడ్కి చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. చేప కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తరువాతి సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ దీనికి మీరెలా స్పందిస్తారంటూ నెటిజన్లను ప్రశ్నించారు. అనేక మంది ఈమె హీరోయిన్ మెటీరియల్ అని చెబుతూ ఛాన్స్ ఇవ్వమని కోరారు. మహాకుంభమేళాలో పూసల దండలు విక్రయిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా ఆ తర్వాత తనకు ఒక సినిమాలో ఆఫర్ను కూడా పొందింది. అలాగే తను నటించేటువంటి సినిమాలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాటి 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.